Hello everyone, welcome to Meguru. Today we are going to discuss about some basic concepts, engine, heat engine and the classifications of the heat engine. First coming to engine. So engine ante enti? So engine is a device which transforms one form of energy into another form. సో ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఇంకొక ఫామ్ కిందకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో అలా ట్రాన్స్ఫార్మ్ అయితే కనుక దాన్ని ఇంజన్ అంటాం. ఇంజన్ అనేది ఎనర్జీని ప్రొడ్యూస్ చేసిద్ది. అయితే మనం ఇక్కడ ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది అంటే ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటున్నాం. ఏంటి ఒక ఫాము కన్వర్ట్ అయ్యే ఇంకొక ఫామ్ అంటే ఏంటో చూద్దాం. అయితే ఇక్కడ మనకి ఇలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నప్పుడు, ఇలా కన్వర్షన్ జరుగుతున్నప్పుడు, ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్కి ఎనర్జీ కన్వర్షన్ జరుగుతున్నప్పుడు ఎఫిషియన్సీ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసిద్ది. మోస్ట్లీ మనకి ఇంజన్స్ అన్నీ కూడా థర్మల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కిందకి కన్వర్ట్ చేస్తాయి. అలాంటి టైప్ ఆఫ్ ఇంజన్స్ని మనం హీట్ ఇంజన్స్ అంటాం. సో ఇంజన్ అంటే ఇది అని చెప్తున్నాం. అలానే మెషిన్ అంటే ఏంటి? సో డిఫరెన్స్ బిట్వీన్ ఇంజిన్ అండ్ మెషిన్ చెప్పాలంటే అలా చెప్తాం. మెషిన్ అంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని తీసుకుని అది మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసింది ఎక్సెప్ట్ హీట్ ఎనర్జీ. అలానే మెషిన్ ఏం చేసిద్దంటే ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకునేది. సో దట్ ఈస్ ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఇంజిన్ అండ్ మెషిన్. నెక్స్ట్ కమింగ్ టు హీట్ ఇంజిన్. సో హీట్ ఇంజిన్లో ఏం జరిగిద్ది ఏంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పాం కదా, థర్మల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయితే దాన్నే హీట్ ఇంజిన్స్ అంటాం. సో ఫస్ట్ థర్మల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోవు, కెమికల్ ఎనర్జీ ఆఫ్ ది ఫ్యూయల్ అనేది థర్మల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి నెక్స్ట్ ఈ థర్మల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇట్లా కన్వర్షన్ జరిగితే దాన్ని హీట్ ఇంజిన్ అంటారు. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది హీట్ ఇంజిన్. హీట్ ఇంజిన్ అనేది మెయిన్గా 2 టైప్స్ కింద క్లాసిఫై అయింది. ఒకటేమో ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, ఇంకొకటి వచ్చి ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్స్. అగైన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్లోనే రోటరీ టైప్ అంటే రోటరీ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, రెసిప్రొకేటింగ్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్. రోటరీలో మనకి అగైన్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్, ఇంకొకటి వచ్చి వ్యాంకిల్ ఇంజిన్స్. రెసిప్రొకేటింగ్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, గ్యాసోలిన్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్. సో ఇవి ఎలా అయితే సిమిలర్గా ఉన్నాయో ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్స్లో కూడా అంతే. ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ రోటరీ, రెసిప్రొకేటింగ్. రోటరీ టైప్లో వచ్చి స్టీమ్ టర్బైన్, క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్. రెసిప్రొకేటింగ్లో స్టీమ్ ఇంజిన్, స్టిర్లింగ్ ఇంజిన్. సో అయితే మనకి ఈ ఐసీ ఇంజిన్స్ అంటే ఏంటి, ఈసీ ఇంజిన్స్ అంటే ఏంటో చూద్దాం. ఐసీ ఇంజిన్స్ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్. సో దీని నేమ్లోనే ఉంది, కంబషన్ ఆఫ్ ది ఫ్యూయల్ అనేది మనకి ఇన్సైడ్ ది ఇంజిన్ జరుగుతుంది. అలానే ఇక్కడ వర్కింగ్ ఫ్లూయిడ్ వచ్చి మనకి ఎయిర్ ఫ్యూయల్ మిక్స్చర్ రెండు కూడా కంబషన్ జరిగినప్పుడు ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా, అదే వర్కింగ్ ఫ్లూయిడ్ ఇక్కడ. సో అలానే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ ఏంటంటే హై టెంపరేచర్స్ దగ్గర ఆపరేట్ అవుతున్నాయి. ఆ హై టెంపరేచర్ అంటే అబౌట్ 2300 డిగ్రీ సెంటిగ్రేడ్స్ వరకు ఉండిద్ది. సో అంత టెంపరేచర్ దగ్గర ఇది ఆపరేట్ అవుతుంది కాబట్టి దీనికి కూలింగ్ సిస్టమ్ కూడా ఇంపార్టెంట్. సో ఈ టైప్ ఆఫ్ ఇంజిన్స్ ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ ది ఇంజిన్ అనేది చాలా ఈజీగా ఇన్స్టంటేనియస్గా అవుతూ ఉంటుంది. సో ఐసీ ఇంజిన్స్కి స్పేస్ కూడా ఎక్కువ అవసరం లేదు, తక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకునేది. దీని డిజైన్ కూడా సింపుల్గా ఉంటుంది. సో ఇవి ఇంటర్నల్గా కంబషన్ జరుగుతుంది కాబట్టి దీనికి ఎఫిషియన్సీ అనేది హైగా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఐసీ ఇంజిన్స్. గ్యాసోలిన్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్, వ్యాంకిల్, ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ ఇవన్నీ కూడా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్కి ఎగ్జాంపుల్స్. అయితే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్లోనే మనం రోటరీ అంటున్నాము, రెసిప్రొకేటింగ్ అంటున్నాం. రోటరీ అంటే ఏంటి, అలానే రెసిప్రొకేటింగ్ అంటే ఏంటి? సో రోటరీ అంటే రివాల్వింగ్ అరౌండ్ ఏ సెంటర్ ఆర్ యాక్సిస్, అలాంటి టైప్ ఆఫ్ ఇంజిన్స్ ఇవి రెండు. రెసిప్రొకేటింగ్ అంటే
టు మూవ్ పిస్టన్ మూమెంట్ అనేది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అనేది జరుగుతూ ఉండిద్ది. సో అలాంటి రెసిప్రొకేటింగ్ టైపు ఈ 2 ఇంజిన్స్, గ్యాసోలిన్ ఇంజిన్స్, డీజిల్ ఇంజిన్స్. సో ఇది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్ గురించి. నెక్స్ట్ కమింగ్ టు ది ఈసీ ఇంజిన్స్, ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్స్. సో ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్స్ అంటే ఇక్కడ మనకి కంబషన్ ఆఫ్ ది ఫ్యూయల్ అనేది అవుట్ సైడ్ ది ఇంజిన్ జరిగిద్ది అనమాట. కంబషన్ అనేది ఇంజిన్ అవుట్ సైడ్ జరిగిద్ది. అలానే దీనిలో వర్కింగ్ ఫ్లూయిడ్ వచ్చి స్టీమ్. సో ఈ ఇంజిన్స్ ఏంటంటే ఐసీ ఇంజిన్స్తో కంపేర్ చేసుకుంటే లో టెంపరేచర్స్ దగ్గర ఆపరేట్ అవుతాయి. సో అది కూడా అబౌట్ 600 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. సో తక్కువ టెంపరేచర్తోనే ఆపరేట్ అవుతుంది కాబట్టి దీనికి ఎలాంటి కూలింగ్ సిస్టమ్స్ అవసరం లేదు. కాకపోతే ఈ ఇంజిన్స్ ఏంటంటే అంటే ఆ స్టార్టింగ్ ఆఫ్ ది ఇంజిన్ అనేది నాట్ ఈజీ అనమాట. అలానే నాట్ ఇన్స్టంటేనియస్. సో ఈ ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్స్కి అవుట్ సైడ్ కంబషన్ జరుగుతుంది అంటున్నాం కాబట్టి దీని డిజైన్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. అలానే ఇది ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేసేసుకునేది. బట్ ఇవి సెల్ఫ్ స్టార్టింగ్ ఇంజిన్స్. సో దీంతో కంపేర్ చేసుకుంటే దీనికి ఎఫిషియన్సీ తక్కువ వస్తుంది. సో ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్టీమ్ టర్బైన్, క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్, స్టీమ్ ఇంజిన్స్, స్టిర్లింగ్ ఇంజిన్స్. ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్స్కి ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ అయితే ఇవే. కాకపోతే ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్స్ మనం 2 టైప్స్ అంటున్నాం, రోటరీ, రెసిప్రొకేటింగ్. సో ఇప్పుడు చెప్పినట్టు రోటరీ రెసిప్రొకేటింగ్ అంటే రోటరీ అంటే రివాల్వ్ అరౌండ్ సెంటర్ యాక్సిస్, అలాంటి టైప్ ఆఫ్ ఇంజిన్స్ ఈ 2 ఇంజిన్స్. రెసిప్రొకేటింగ్ వచ్చి పిస్టన్ మూమెంట్ అంటే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూమెంట్ జరిగితే కనుక దాన్ని రెసిప్రొకేటింగ్ అంటారు. ఆ రెసిప్రొకేటింగ్ ఇంజిన్స్లో వచ్చి స్టీమ్ ఇంజిన్స్, స్టిర్లింగ్ ఇంజిన్స్. సో ఇది క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది హీట్ ఇంజిన్స్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.